శివరాత్రి ఒక మహా అద్భుతమైన శివశక్తి కాంతి ఈ భూమి మీద పడే ఒక మహా అద్భుతమైన రోజు. ఈ రోజు మీరు ఎటు చూసినా ఆ శివయ్యే కనిపిస్తారు, ఆ శివయ్యే వినిపిస్తారు. అటువంటి ఈ రోజున ఒక్కసారి శివ శివ అని పిలిస్తే భోళా శంకరుడు కదా ఎంతో మురిసిపోతారు. ఆఖరికి విజ్ఞానం కూడా తల వంచి ఒప్పుకుంది. ఈ ఒక్క రాత్రి ఏదో తెలియని ఎనర్జీ, కంటికి కూడా కనిపించని శక్తి కొన్ని వేల రెట్లు పెరుగుతుందని. అది ఎవరో కాదు, సాక్షాత్తు ప్రళయకాలుడు, భూతనాథుడు, మహారుద్రుడు, వీరభద్రుడు, ఆ పరమశివుడు. అటువంటి ఈ రోజున ఆ నందీశ్వరుడి చెవిలో ఈ విషయం చెప్పడం మాత్రం అస్సలు మరవకండి. నేను చెప్తున్న పనులు ఆ రోజు తప్పకుండా చేయండి. ఈ 2026 నుంచి మీ ప్రతి అడుగులో ఆ శివయ్యే ఉంటారు. ఎందుకంటే ఆ శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఎలాగో ఆ శివయ్యకి ఈ నందీశ్వరుడు అలా. మీరు ఆ శివయ్యని మెప్పించాలి అంటే ముందు నందీశ్వరుడిని మెప్పించాలి. ఎందుకంటే నంది అంటే ఆ శివయ్యకు పంచ ప్రాణాలు. శివయ్య ఎప్పుడు తపో జ్ఞానంలో లీనమై ఉంటారు. ఆ సమయంలో మీ మాటల్ని, మీ కోరికల్ని ఆ శివయ్యకు చేర్చగలిగేది కేవలం నందీశ్వరుడు మాత్రమే. ఈ రోజు మీరు ఏం చెయ్యాలో, ఆ నందీశ్వరుడి చెవిలో ఏం చెప్పాలో అన్నది ఒక PDF తయారు చేశాను. నన్ను ఫాలో చేసి హర హర అని కమెంట్ చేయండి. నేనే మీకు డైరెక్ట్ గా మెసేజ్ చేస్తాను. ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం అజయశ్రీని ఫాలో కొట్టండి.